డీటెయిల్స్ చూస్తే ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ గురించి కేసీఆర్తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు హరీష్ రావు, కేటీఆర్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ గురించి కేసీఆర్తో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా అందిస్తారు. చందు, ఏంటి అప్డేట్? చందు, కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాదాపు 45 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. విచారణలో ఏ అంశాలు అడిగారన్న దానిపైన కొద్దిసేపు క్రితమే ఆయన మాట్లాడారు. అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఫామ్ హౌస్కు బయలుదేరారు. కేటీఆర్ కూడా ఫామ్ హౌస్కు వెళ్ళారు. ఇక్కడ ఏదైతే కాళేశ్వరం కమిషన్లో అడిగిన ప్రశ్నలు ఏంటి, ఏం జవాబులు చెప్పారనే అంశంపైనే కేసీఆర్తో ఆయన డిస్కషన్ చేయబోతున్నారు హరీష్ రావు. దీనికి సంబంధించిన అంశాలన్నింటి కూడా చెప్పబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 11వ తారీఖు నాడు కేసీఆర్ను కూడా విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే కమిషన్ నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఈ నెల 11వ తారీఖు నాడు కేసీఆర్ కూడా విచారణకు హాజరవుతున్నారు. ఆయన కూడా ఇప్పటికే ఈ అంశాలన్నింటికి సంబంధించి కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు కేసీఆర్ ఖచ్చితంగా హాజరవుతారు, అన్నిటికీ సమాధానాలు చెప్తారని. ఈ నేపథ్యంలో ఆ విచారణ సంబంధించిన అంశాలపైన ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముఖ్యంగా హరీష్ రావును తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ ఎందుకు నిర్మించలేదు అనే అంశాన్ని మొదటగా ఆయన్ను అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి ఆయన సావధానంగా కూడా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదు, అదేవిధంగా 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్ర ఒప్పుకోదని చెప్పి, అప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ పృథ్వీరాజ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనూ కూడా ఒక లెటరు మహారాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డికి రాసింది, ఖచ్చితంగా 152 మీటర్ల అడుగులో ఎత్తులో కడితే తాము ఒప్పుకునే ప్రసక్తి లేదు, ఒప్పుకోమని చెప్పి తేల్చి లేఖ పంపింది. ఆ లేఖను కూడా ఈరోజు హరీష్ రావు ఆ కమిషన్ ముందు ఉంచినట్టుగా కూడా ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం అధికారులకు వచ్చినాక బీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత తుమ్మిడిహట్టు వద్దే బ్యారేజ్ నిర్మించాలని కూడా మేము కూడా పలుసార్లు కోరినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, అదేవిధంగా సిడబ్ల్యూసీ ఒప్పుకోలేదు. ఆ తర్వాత వ్యాప్కోస్ సర్వే, కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సర్వే చేసిన తర్వాతనే మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడ ప్రాజెక్టు నిర్మించాల్సి వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ కన్సర్న్లోనే ప్రాజెక్టు నిర్మించామనే విషయాన్ని కూడా ఈరోజు హరీష్ రావు చెప్పుకొచ్చారు. మరోవైపు కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశాన్ని కూడా అడిగారు. అసలు కార్పొరేషన్ ద్వారా ఏం చేశారు, నిధులు ఏ రకంగా తీసుకొచ్చారనే విషయాన్ని కూడా అడిగారు. దానికి కూడా ఆయన చాలా సావధానంగా కమిషన్ చెప్పారు. అన్ని ఆధారాలు కూడా కమిషన్ ముందు ఉంచినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా అన్నారం సుందిల్లా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. ముఖ్యంగా పూర్తిగా టెక్నికల్ నిర్ణయం, ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మార్పు జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఆధారాలతో చూపించారు. దేశంలో కూడా ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన కమిషన్ ముందు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టులలో రిజర్వాయర్ల కెపాసిటీ కూడా ఎంతని అడిగిన నేపథ్యంలో 141 టీఎంసీలతో రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచామని కూడా కమిషన్ ముందు ఆయన చెప్పుకొచ్చారు. అయితే గతంలో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాల్సినప్పుడు కూడా అప్పుడు కూడా సిడబ్ల్యూసీ అడిగింది ఎంత సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు నిర్మిస్తారని. దానికి అప్పుడున్నట్టు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. కానీ తాము నిర్మించబోయే రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 141 కెపాసిటీతో టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తామని కూడా చెప్పినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం మేడిగడ్డ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక కుట్ర కోణంతో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే భాగంగానే ఈ యొక్క విచారణ పేరుతో అడిగారు. దానికి సమాధానం చెప్పే అంశంపైనే ప్రధానంగా కేసీఆర్ తో డిస్కస్ చేయబోతున్నా. 11వ తారీఖు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా ముందు రోజే నందినగర్ హైదరాబాద్ చేరుకుంటారు, నందినగర్కి వస్తారు. అక్కడికి తెలంగాణ భవన్కి రావాలా లేకపోతే
ఇక్కడి నుంచి డైరెక్ట్ నందినగర్ నుంచి బీఆర్కే భవన్ విచారణకు వెళ్ళాలా అనే అంశం పైన కూడా ఈ యొక్క సమావేశంలో డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు హరీష్ రావు తన నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్కి వస్తే తెలంగాణ భవన్ కి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచే అంతా ర్యాలీగా బయలుదేరి ఇక్కడి నుంచి నినాదాలు చేసుకుంటా బీఆర్కే భవన్కి వెళ్ళారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున నినాదాలు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన నేపథ్యంలో కేసీఆర్ హాజరవుతుండటంతో పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో భారీగానే ఆ కార్యకర్తలను కూడా పిలవాలని కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించాలని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 11వ తారీఖు కేసీఆర్ విచారణకు రాబోతున్న క్రమంలో ఈ రోజు కేటీఆర్ హరీష్ రావుతో డిస్కషన్ జరగబోతుంది. రైట్ చందు, థ్యాంక్ యూ.